పిల్లి మాయ ఒక కార్టూన్ కథ. ఒక గ్రామంలో చిన్న పిల్లి పుచ్చు ఉండేది. పేరు బుజ్జి. బుజ్జి చాలా చిలిపి, తెలివైన పిల్లి. అది ఎప్పుడూ కొత్త కొత్త ఆటలు ఆడటం, ఆకలి వేసినప్పుడు పాలు తాగటం, కొండొకచో నిద్రపోవడం చేస్తూ దినాలు గడిపేది. ఒకరోజు గ్రామంలో కొత్తగా ఓ పెద్ద ఎలుక గుంపు వచ్చింది. ఆ ఎలుకలు అన్నీ పొలాల దగ్గర పంటలు తినేస్తూ ఉండేవి. రైతులు చాలా కంగారు పడ్డారు. ఇలా అయితే మా పంటలన్నీ నాశనమవుతాయి అని వారు ఆందోళన చెందారు. బుజ్జికి ఈ విషయానికి తెలిసింది. అది తన తెలివితో ఎలుకలను తరిమేయాలని అనుకుంది. మరుసటి రోజు బుజ్జి కాస్త పాతపట్టిన టోపీ ధరించి, పెద్ద పిల్లిలా నడుచుకుంటూ, గొంతు మార్చి ఇలా చెప్పింది. నాకు ఒక పెద్ద మాయ ఉంది. మీలో ఎవరైనా పోటీ చేసి గెలిస్తే, ఇకపై మీకోసం ఎప్పుడూ పాలతో పాటు బిస్కెట్ కూడా ఇస్తాను. ఎలుకలు ఆశ్చర్యపోయాయి. ఆహా, ఇది మంచి అవకాశంలా ఉంది. పోటీ అంటే మేము తప్పకుండా పాల్గొంటాం అని అన్నాయి. పోటీ మొదలైంది. బుజ్జి కొన్ని చిన్న చిన్న గేమ్స్ వేసింది. ఎలుకలందరూ వాటిని ఆడుతూ విందుగా గడిపాయి. కాని చివరికి బుజ్జి ఎలుకలను అలసిపోయేలా చేసి, ఒకదానికొకటి తలగొట్టేలా చేసేసింది. ఇంతలో బుజ్జి పాత కుండిలో ఉన్న పాలలో కొంత మందు వేసి ఎలుకలను ఆహ్వానించింది. అవి పాల వాసనకు లొంగిపోయాయి. ఈ పాల వాసన చాలా అద్భుతంగా ఉంది అని అందరూ కప్పి తాగాయి. కాని అందులో నిద్రమత్తు మందు ఉంది. కొద్దిసేపట్లో ఎలుకలు అన్నీ కునుకులు తీశాయి. ఆ అవకాశం తీసుకున్న బుజ్జి వెంటనే రైతులను పిలిచి ఎలుకలను పట్టించేసింది. రైతులు ఆనందంతో బుజ్జిని ముద్దాడారు. నీవు మాకు గొప్ప సహాయపడింది బుజ్జి అని కృతజ్ఞతలు తెలిపారు. అప్పటినుంచి ఆ గ్రామంలో ఎలుకల సమస్య తీరిపోయింది. బుజ్జికి రోజూ మంచి మంచి ఆహారం దొరికేది. ఇక అది హాయిగా, సంతోషంగా తన జీవితాన్ని గడిపింది. మోర్లో, తెలివితేటలతో ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.